భవిష్యత్తులో కూడా రాజధానిని ఎవరు మార్చకుండా చట్టం తెస్తున్నామని చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు. భవిష్యత్తులో కూడా రాజధానిని ఎవరు మార్చకుండా చట్టం తెస్తున్నామని చంద్రబాబు చెప్తా ఉన్నాడు. ఇలా అసెంబ్లీలో వీళ్ళు చేయగలేంది మళ్ళీ అదే అసెంబ్లీలో మళ్ళీ దాని మార్పులు చేయలేరా? చట్టాల గురించి మాట్లాడే ఈ వ్యక్తి చట్ట సవరణల గురించి మాట్లాడ్డా? తెలియదా ఈయనకేమన్నా? తెలుసు, కానీ డ్రామా. చట్ట ప్రకారమే అన్నీ జరుగుతున్నాయి. అవతల పార్లమెంట్ కానీ ఇక్కడ కానీ చట్టాలు చేస్తున్నారు కాబట్టి చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఎవరు దీన్ని ఆపలేరు, ఏం చేయలేరు. రాబోయే రోజుల్లో కూడా చట్టబద్ధత లేదు అని ఆయన మాట్లాడాడు. ఏ రాజ్యాంగం? మీ రాజారెడ్డి రాజ్యాంగమా? బొత్స సత్యనారాయణ రాజ్యాంగం ఆ చట్టంలో? మీ రాజ్యాంగంలో ఉండే చట్టమా? అంబేద్కర్ తయారు చేసినటువంటి రాజ్యాంగంలో ఉండేటటువంటి విషయమా? అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్లోనూ అసెంబ్లీలోనూ చట్టం ప్రకారం జరుగుతుంది. ఇది మీ రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారం దానికి చట్టబద్ధత లేదట. అదే రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారం చెప్తున్నావా? లేదు బొత్స సత్యనారాయణ ఒక ఏదైనా రాజ్యాంగం రాశాడా? ఆ చట్టంలో ఇలాంటివి ఏవైనా ఉన్నాయా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. నందు ప్రజలు ఇలాంటివన్నీ ప్రశ్నించాలా. డెవలప్మెంట్కి కూడా అన్ని విధాలుగా ప్రశ్నించాలా. ఇప్పుడు ట్రంప్ చేస్తుండే కార్యక్రమాలు అక్కడ ప్రజలు ప్రశ్నిస్తున్నారా లేదా? నాయనా మీరు రాజులు కారు అని అన్నారు. అంటే ఏంటి? యుద్ధం ఆడ ఇష్టం వచ్చినట్టు ఆయన చేస్తున్నాడు కాబట్టి నో కింగ్స్ అన్నారు. పరిపాలకుడు, ఇవేం సామాజిక వర్గాలు గట్ట కాదు, పరిపాలకుడు కింగ్. నో కింగ్స్ అన్నారు. ఇప్పుడు అంటే నువ్వు ప్రజాస్వామ్యం ప్రకారం ఎన్నిక అయ్యావు కానీ రాజులు పరిపాలించే పరిపాలన కాదు అని చెప్పి ఆ ప్రజలు చెప్తున్నారు. ఇప్పుడు అందుకే దుర్మార్గ పరిపాలనకు కూడా మీరు అది కావాలని కోరుకుంటున్నారు. ప్రజలకు అది అక్కర్లేదు. రాజారెడ్డి రాజ్యాంగం అక్కర్లా. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం వస్తున్న అమరావతి ప్రజలకు ముద్దు. అది జరుగుతుంది, జరిగి తీరుతుంది. మీరు కానీ మేము కానీ ఏ తరాలు కూడా వచ్చిన వాళ్ళు దాన్ని ప్రశ్నించలేరు. ప్రశ్నించకుండా ఉండేటటువంటి పరిస్థితి మీరేం చేయలేరు. అలాంటి పనులు చేయడానికి ప్రయత్నిస్తే మీరు అధికారానికి దగ్గర కాదు కదా, ఆమె దూరంలో ఉంటారని చెప్పి ప్రజలే మిమ్మల్ని దూరం పెట్టేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఉంది. మీరు జన్మలో రారు.